హాయ్ అందరికీ నమస్తే. నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. 8 కేజీలు చికెన్ బోన్లెస్ పచ్చడి కోసం అమెరికాకి ఆర్డర్ వచ్చింది మనకి. అది ఎలా కట్ చేస్తానో, ఎంత క్లాస్గా కట్ చేస్తానో చూడండి. కస్టమర్ మనకు చాలా ప్రిపేర్ చేశారు. మీరు చాలా నీట్గా ఇవ్వండి అంటే ఇది మనకు వేరే కస్టమర్ నుంచి వచ్చింది, మీరు చాలా బాగా ఇస్తారంట. మేము ఇప్పుడు చూస్తాం, ఒకసారి నచ్చితే మళ్ళీ అట్లా తీసుకుంటారు. మన పనితనం ఏంటో ఇప్పుడు నా కటింగ్లో చూపిస్తాను మీకు. వాళ్ళకు కూడా తెలియాలి నా కటింగ్ ఎలా ఉంటుందో, ఎంత క్లాస్గా కట్ చేస్తానో, ఎంత నీట్గా ఇస్తానో వాళ్ళకు కూడా మన వస్తువు ద్వారా చూపించాలి. వాళ్ళ నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకూడదు. ఓకేనా? రైట్. 8 కేజీలని మనము దాదాపు దీనికి 10 గోళ్ళు పట్టే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చిన్న గోళ్ళు ప్రిపేర్ చేశారు. ప్రిపేర్ అంటే మనకి ఇంగ్లీష్ కొద్దిగా ఓకే. 10 గోళ్ళు తీశాను. అది ఇంకా స్టార్ట్ చేద్దాం పని. రైట్. ఎప్పుడైనా సరే మన మాట కాదు, పనితనం, మన పని తెలియాలి. వాళ్ళు మనం మాట ఎలా చెప్తామో పనిని కూడా అలా ఇస్తేనే వాళ్ళు మనల్ని నమ్ముతారు. అంతేగాని మాటలు, మాయ మాటలు చెప్పి పని సరిగ్గా లేకపోతే అరే వీడు చెప్పాగలరా అంట. కొంతమంది మాకు అంటే వస్తువు ఎలా ఉంటుందో వాళ్ళు చూడరు. మాకు కావాల్సింది రేటు. తక్కువకి ఇస్తారా? ఫుడ్ విషయంలో జాగ్రత్త పడాలి కదా. తక్కువ కాదు మీరు చూడాల్సింది, క్వాలిటీ ఇలా ఉండాలి. నలుగురి కన్నా ఒక 10 రూపాయలు ఎక్కువ తీసుకున్నా పర్లేదు, మాకు క్వాలిటీ అలా ఇవ్వాలి. ఇంకా మీరు పిక్కిల్ కోసం కదా. నేను ఎక్కువ చెస్ట్ పీస్లే తీసేవాడిని. ఈ కస్టమర్ ఏంటంటే చెస్ట్ పీసులు వద్దు, మొత్తం కోడి మొత్తం తీయండి అంటే వీళ్ళు ఆ చెస్ట్ పీసుల్ని తినలేకపోతున్నారు. అంటే ఎవరెవరు అలా ఉంటారు కదా, నావలేని ముసలాళ్ళు కానీ అది ఇది కానీ. లెగ్ పీస్ అయితే కొద్దిగా తినడానికి సౌకర్యం ఉంటుంది, కానీ ఒక డిజైన్ ముక్కలు రావు లెగ్ పీస్ అంటే. కానీ కస్టమర్ ఏది అడిగితే మనం అది ఇవ్వాలి. కోడి మొత్తం అయితే టేస్ట్ ఉంటుంది అని వాళ్ళ అభిప్రాయం. అంతే, ఏదైనా సరే మొత్తం తినాలి. నేను ఇంతకుముందు కూడా నా వీడియోలో చెప్పాను, మీరు స్వదేశమైతే బోన్స్తో వాడుకోండి. విదేశాలకు తీసుకెళ్ళేటట్లయితే గుర్తుపెట్టుకోండి, బోన్లెస్సే తీసుకోండి. ఇక్కడ మీరు బోన్తో తిన్నా ఎలా తిన్నా మీరు ఎవరు మిమ్మల్ని అడగరు, ఎందుకంటే మీరు తింటున్నారు కాబట్టి. పార్సిల్లో అయితే ఎయిర్పోర్ట్లో ఆ ప్యాకెట్ని పిసికి చూస్తారు. వాళ్ళు మళ్ళీ పిసికిన తర్వాత అది బోను లీకేజీ అంటే వాళ్ళు గమనిస్తారనమాట. అంటే స్కాన్ చేస్తారు,
ప్లస్ వాళ్ళు పిసికి కూడా చూస్తారు. అది మనము బోన్తో అన్నప్పుడు బోన్ ఉంటుంది కదా, వాళ్ళు పిసికినప్పుడు ఆ ప్యాకెట్ లీక్ అయిపోయింది అనుకో, తీసి డస్ట్బిన్లో పడేస్తారు. మళ్ళీ మీ చేతి కూడా ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటారు సరే మనం ఏదో పొరపాటున వాళ్ళు సరిగ్గా టెస్టింగ్ చేయకపోయినా వెళ్ళిపోతుందేమో, మళ్ళీ మనకి ఇస్తారేమో అని. ఇంపాసిబుల్. నీకు వాళ్ళకు అంటే అక్కడ పాసిబుల్ కాంతి మీరు తీసుకెళ్ళారనుకో, మీ ఆ ఎమ్మడే డస్ట్బిన్లో పడేస్తారు. అది స్కూల్ డ్రైవర్ అయినా సరే, ఏ పనిముట్టు అయినా సరే, నచ్చకపోతే డస్ట్బిన్లో పడేస్తారు. అది అక్కడ అంటే రానిది మీరు తీసుకెళ్తే. మీ చేతికి కూడా ఇవ్వరు, వాళ్ళు పడేస్తారు. అందుకోసం మీరు ఏం చేయాలంటే ఎక్కువ బోన్లెస్సే, ఎక్కువ కాదు 100% బోన్లెస్సే తీసుకెళ్ళండి. లేదు మాకు డబ్బులు అంతగా లేవు అది ఇది అంటే పంపించొద్దండి, మానేయండి. అంతేగాని అక్కడ మీరు ఇంత పెట్టిన ఖర్చు కూడా వృధా. నీటి పాలు అంటారు చూడ, అలానే నేలపాలు, నీటి పాలు కూడా కాదు, నేలపాలు. ఇలా వీడియోస్ ఇవన్నీ చేసేటప్పుడు కొంచెం కంగారుగా ఉంటుంది నాకు. అంటే ఏదో చెప్పడం అనే ఆవేశం. అది ఈ మధ్య కొద్దిగా కాన్ఫిడెంట్గా వచ్చింది నాకు. రెవెన్యూ ఒక 5 days నుంచి స్టార్ట్ అయిందనమాట. రెవెన్యూ మంచి ఉల్లాసంగా చేయాలి, జనాల్ని మనం ఆకట్టుకోవాలి అనే విధంగా. అంటే కాన్ఫిడెంట్ మాటలు, ఉపయోగపడేటివి. ఇప్పుడు చిల్లర మాటలు ఏదో వైరల్ అవుతాయని చెప్పి మనం ఏదో ఒకటి మాట్లాడకూడదు కదా. మనం మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయకూడదు. వీళ్ళు మనకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు కోకాపేటలో ఉంటారు. మాది మధురానగర్. ఇక్కడ నుంచి దాదాపు ఒక 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్ల దూరం. అంటే ఇక్కడ మనకు తీసుకెళ్ళిన కస్టమర్లు వాళ్ళకి అక్కడ చెప్తే ఇక్కడ బాగుంటుందని మనకు చెప్పారు ఆర్డర్. ఇది మనం కూడా అలానే నాణ్యతతో కూడిన వస్తువును మనం ఇస్తే వాళ్ళు నలుగురికి చెప్పే ఛాన్స్ ఉంటుంది. చిన్న కోళ్ళు వాళ్ళు మనకిచ్చారు. అంటే చిన్న కోళ్ళలో ఇది చేయమని బోన్లెస్ మనకు హుకుం జారీ చేశారు కస్టమర్. పెద్ద కోళ్ళవి అయితే ఏమైంటుందంటే సరే వాళ్ళ ఇష్టం, కానీ పెద్ద కోళ్ళల్లో మనకి స్టాక్ ఉంటుంది. మనం కొన్ని రోజులు నిల్వ ఉండే ఛాన్స్ ఉంటుంది. చికెన్ పచ్చడి అంటే ఆయిల్లో వేస్తాం కాబట్టి ఉంటాయి ఏదైనా సరే. కానీ ఇది వాళ్ళకు తినడానికి లేతదైతే సులువుగా ఉంటుంది అని వాళ్ళు, ఎందుకంటే వీళ్ళు ముసలి వాళ్ళు అంట. మీకు ఇంకో విషయం చెప్పాలి. అంటే ఇది మీకు పని చేస్తూనే కొన్ని విషయాలు చెప్పాలి. చాలామంది ఈ మధ్య యూట్యూబ్లో నాకు ఫోన్ చేస్తున్నారు, అన్న మేము చికెన్ షాప్ పెట్టుకోవాలి, ఏంటి కొన్ని విషయాలు చెప్పండి అని. నేను ఒకటి మీకు చెప్పదలుచుకున్నాను. మీకు డబ్బు ఉందా,
పోగొట్టుకోదండి. దాని గురించి పని గురించి కాస్త అవగాహన తెలుసుకోండి. పని వాళ్ళని పెట్టుకుంటాము, అప్పు తెచ్చి షాప్ పెట్టుకొని బిజినెస్ పెట్టుకొని పని వాళ్ళని పెట్టుకొని నడిపిస్తామంటే మీకు దివాలా తీస్తాం. ఎందుకంటే మీరు పని నేర్చుకోవాలి. ముందు కాస్తైనా సరే అనుభవం పని మీద మీకు కలగాలి. ఇప్పుడు సపోజ్ మీకు చెప్తాను, అన్న ఇంత అవుతుంది, ఇది ఇంత అవుతుందమ్మా, మీరు పెట్టుకోండి ఇట్లా వస్తుందని. ఫస్ట్ ఒక వర్కర్ పెట్టుకుంటాడు, వాడికి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సరే ఈ మధ్య మిగతా రాష్ట్రాల నుంచి కొంతమంది తిండి పెడితే చేస్తుంటారు కాబట్టి వాళ్ళు అక్కడనే ఉండొచ్చు, కానీ వాడు కూడా కంటిన్యూగా చేయగలగాలి కదా. వాడికి రోగం వస్తుంది, రోస్ట్ వస్తుంటుంది, ఓసారి చేతి మీద కత్తి వేసుకుంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? మూసేస్తావు షాప్. వర్క్ నేర్చుకో ముందు. ఎక్కడ నీవు అంటే ఈ మధ్య డబ్బులు ఉన్న వాళ్ళు పెట్టి వాళ్ళు పోగొట్టుకున్నా పర్వాలేదమ్మా. డబ్బు లేని వాళ్ళు అప్పు తీసుకొచ్చి మరి అంటే కాస్త కూస్తో మీరు రన్ అయ్యేదాకా మీరు చేయడం నేర్చుకోండి. కస్టమర్ని మీరు క్వాలిటీగా ఇవ్వగలిగితేనే కదా. నమస్కారం మాతాజీ, మొత్తానికి సాధించారు మొత్తానికి. గురువుగారిని నేను పుసకొలిపాను కరెక్ట్ టైం. ఏది గురువుగారిని అన్నారు మీరు? ఆయన ఆవేశము కరెక్టు, ఆయన ఉత్సాహమే మీకు డబ్బులు తీసుకొచ్చింది. కాదులే ఇప్పుడు వీడికి వచ్చిండు, మా దగ్గరికి వచ్చిండు, నేనేం చేసినా వాడికి పరిచయం చేసి పిలవమని చెప్పిన. ఎందుకంటే వాళ్ళ తెలిసిన వాళ్ళు వచ్చింది ఏమడి పని అయింది. కానీ ఈయన కసి ఉంది ఆయనలో. నేను ఎన్నిసార్లు చెప్పినా తెలుసా, గురుగారు మీకు అవసరం. ఇప్పుడు మనిషి మరి అంతే కావాలంటే ఎవరు ఇస్తాడంటే, వాళ్ళు ఇచ్చేది నువ్వు తీసుకోవాలి, కానీ అంతే కావాలంటే ఎవరు ఇస్తాడు? ఎవరు ఏం దించడానికి? లోడ్లా? లేదు అబ్బా, అతని కష్టం అమ్మా, అతని కష్టం, అతని కాన్ఫిడెంట్. నేను ఫిదా అయిపోయినా. ఏమన్నా చెయ్యి, పిల్లల్ని ఇదండి స్కూల్కి చేర్పించి ట్యూషన్లు చదివిస్తూ నిజంగా కానీ వీడికి ఆ ప్రైవేట్లో చదివించి పిల్లల్ని ఒక స్థాయికి తీసుకొచ్చాను. ఆ ఉద్దేశం ఉంది కదా మాతాజీ. ఎవరు? ఇతన్నే? అమ్మో బాబు, వాడికా? ఓకే. కాదు, ఆయన వడ్డీలకు ఇచ్చుకొని బతుకుతాడా? లక్షలు వడ్డీ, ఇంకేముంది ఆదాయం. మధ్య మధ్య వెనకాలంటే ఇస్తాడు, ఎలాగిస్తాడో దేవుడికి తెలియాలి అంతే. తల్లిదండ్రులను చూసుకుంటూ ఇల్లు చుట్టాలు వస్తున్నారని 18,000 చూసారు. 18,000 ఏది అదే చుట్టాలు చూస్తున్నారు కదా. అవును. ఇప్పుడు ఒక ఆయన అయితే నిచ్చి ఉంటాడు కదా, ముందు ఒక ముసలాయన ఉండేవాడు. ఆ ముసలాయన ఉండి ఫ్రీ భోజనం కదా, ఫ్రీ బెడ్, భోజనం 600, 6 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాడంటారు ఊళ్ళో. కానీ చాలా తెలివైనాడు ముసలు. చూడు, కానీ కొడుకంతా పాడు చేసేసాడులే. ఎవడో వాడు ఇంట్లో ఒకటి తెలివైనడు ఉంటే ఒకడు పనికి మన్నాడు. ఎలాగైతే ఇల్లు కొని ముసలోళ్ళు ఇద్దరు కదా, పెన్షన్ వస్తుంది, ఊరికి వెళ్ళిపోయాడు. ఇలా అందరూ
అన్నం తెచ్చుకోరు కదా, అది వీళ్ళే రకరకాల కూరలతో. అమ్మాయి అది కాక క్వాలిటీగా వండుతుంది. క్వాలిటీ ఇది ఒకప్పుడు పనిపోతుంది, అన్ని చోట్ల పనికిరాదు. నేను ఒక్కొక్కసారి ఆవకాయలు ఆ పచ్చళ్ళలో ఉన్న తాలింపు పెట్టిన రోజులు ఉన్నాయి. గుడ్లు తీసుకోవాలి. గుడ్లు నిన్ననే వచ్చిండు కదా, నిన్న ఎక్కడ వెళ్ళిపోదు కదా, ఈరోజు వస్తాడా? రోజు వస్తారు. సరే తీసుకో. 200 నాకు ఇచ్చారు. ఇది నువ్వు పట్టుకుని రాక పైకి ఇక్కడ ఆడ టేబుల్ మీద నేను వచ్చి తీసుకుని వెళ్ళిపోయాను. అర్థమైందా? కనీసం 5,000 ఇస్తే 10,000 ఒప్పన్న తీరిపోద్ది అనుకున్నాను. అది అడిగాడు ఫస్ట్, అంటే లాస్ట్ వరకు ఆగితే ఎక్కిస్తారని ఊహించాడులే. అబ్బో ఆయన డిసప్పాయింట్ అవ్వలేదు, అక్కడికి క్లైమాక్స్ కూడా ఎమ్మడి పడిండు. పెద్ద పాప ఏం చేసిందంటే ఆమె తీసుకోలేదు, ఆ డాడీకి వేయించింది, ఖర్చు పెట్టుకొని నాకు 1,500 ఇచ్చింది. చిన్నది ఇవ్వదు, అది అమ్మ ఇందిరాగాంధీ తాతది. టమాటాలు 100కు 4 కిలోలమ్మా. ఉల్లిపాయలు టమాటాలే చంపుకున్నాయి ఇప్పుడు. ఉల్లిపాయలని 100కి 5 కేజీలు న్యాయం. టమాటాలు ఉల్లిపాయలు తగ్గినాయి, కొనలేకపోతున్నాం. ములక్కాయ వచ్చింది ఇప్పుడు 20 రూపాయలు అయింది. ఒక కాయ 20 రూపాయల. ఇప్పుడు దొడ్డగా వస్తుందా? జనవరి వరకు ఇదే కాయలు రావండి, ఇప్పుడు చలికాలం కదా. అమ్మా నాకు ఒకటే ఆశ, ఊరికి పోయి హ్యాపీగా ఒక ఎకరాలో ఇతనాలు పోతనాలు మంచిగా ఒక ఎకరాలు ఇల్లు కట్టుకుని. అబ్బా మనం దీనికే కావాలి అని మళ్ళీ వేరే వాళ్ళని కూడా బతికించినట్టు. సరేలే, అంత మనమే ఎలా తింటాం చేసిన ఇతనాలు. కానీ నెల రోజు నుంచి చూసావా బస్సులు యాక్సిడెంట్లు, అవును. ట్రైన్లు యాక్సిడెంట్లు. నాకు పోవాలన్న అంటే భయం, అట్లా చేయకూడదులే, కానీ ఎవరు కావాలని చేయరు. ఇప్పుడు జాగ్రత్త పడుతుంటారులే. ఇప్పుడు రోడ్లు సరిలేదు, సరిగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. అవి కొద్దిగా పల్లెటూర్ల సైడ్ కొద్దిగా సింగిల్ రోడ్ల టైప్ ఉంటాయి. అంటే టిప్పర్ రోడ్, బస్సు డ్రైవర్ అయితే చాలా సిస్టమ్స్ ఉంటాయేమో. గవర్నమెంట్ ఉద్యోగాలు తీసేస్తారు. నిద్ర వేరు, పగల నిద్ర వేరు. పగల పడుకుని రాత్రులు నిద్ర డ్రైవ్ చేస్తుంటే వీలు కావట్లేదు. అంటే వాళ్ళకి అలవాట్లే మాతాజీ. ఎక్కడంటే ఇప్పుడు వీడు కరెక్ట్ పోతున్నా, ఉత్తలోడు కరెక్ట్ రావాలి. అంటే ఇప్పుడు పెద్ద బస్సులు కదా, పెద్ద ఈ వెహికల్స్, ఇతను తగ్గడు అతను తగ్గడు. ఇప్పుడు పెద్ద వెహికల్ ఏంటంటే వాడు పోతాడులే, మనం ఎందుకు తగ్గాలని ఇద్దరు అదే స్పీడ్ లో ఉన్నారు. ఎమర్జెన్సీ డోర్లు బస్సులు పెట్టాలి, ఒకే డోర్ కాకుండా. అవును, ఏందో ఒక డోర్ ఇది ఈ చివరి ఒకటి అంటే లోపల సైడ్ పెట్టి, కానీ వీళ్ళకి ఏంటంటే 2 సీట్లు తగ్గుతాయి అన్నట్లు. కానీ ఏ సీట్ పక్కన పెట్టాలి. రిపేర్లా ఎమర్జెన్సీ డోర్స్ బటన్ నొక్కిన వెంటనే అది ఓపెన్ అయిపోవాలి. అవి ఏంటంటే ఇప్పుడు బస్సులు తక్కడ ఊరికే సౌండ్ వస్తే చిరాకు లేస్తూ ఉంటుంది. ఇప్పటికే ఆ డోర్లు మీరు న్యూస్ చూడమాకండి, చూడండి అక్కడ ఢిల్లీలో బాంబు పేరు ఏది ఉగ్రదాడి. ఇంకా ఎన్నో రాష్ట్రాలలో తీసేశారంట, పట్టుకున్నారంట. డాక్టర్లు కూడా ఉన్నారు. అమ్మ చూసారా మా నాయన. అమ్మ వీళ్ళకి ఎంత పక్కన అమ్మ, ఏంది ఇది? ఏదో ఒకటి చెయ్యాలి మన దేశం. మాతాజీ ట్రైనా అంటే 30 గుడ్లను మీరు ఆదేశించారు. ఓకే,
అంటే నాకు తెలియదులే, నేను అడుగుతా ఆ, అడుగుతా. ఈరోజు వచ్చాడు అనుకో, ఆ. అమ్మా ముందర మా మాతాజీ ఉంటుంది పాపం, ఆమెకి మాట్లాడే మనుషులు ఇంట్లో కుదరదు. బయటకు వచ్చి ఆమె గోడు ఎలాగ ముందరేంది వెనకాల వాళ్ళు ఏంది ఏం జరిగింది అని. నమస్తే బాబాయ్. బాబాయ్ మందు తాగుతావు నువ్వు? ఇప్పుడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇంకా పర్లేదు. చెప్పు బాబాయ్. ఒక ½ కిలో కొట్టు. ఇందాకనే వచ్చాడు టాగు 300 రూపాయలు. ఇదే మీద అమెరికాకి పచ్చడికి బాబాయ్. ఇది కస్టమర్లు బోనస్ నేను బాబాయ్ సంగతి. మా చైనా వీరుని పట్టుకురాలే, లేడు. అడిగిపోయిండు. వాళ్ళ అమ్మమ్మ గారికి వెళ్ళాడు. ఆడు మంచి పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందా? ఏం లే, అక్కడక్కడ గొడవ లేదా అంట, వాళ్ళు రానియట్లేదు వీళ్ళు రానియట్లేదు అని సమస్య ఉంది. కానీ ఉంటుంది. రాజకీయం అంటే అక్కడ ఏదో చిన్న చిన్న జరిగితే సహజం. చికెన్ ఫస్ట్ పెట్టుకుందాం అంటే మాకు రాదు. చికెన్ ఫస్ట్ పెట్టుకుందాం అని చూస్తాం, ఎలా పెట్టుకోలేదు తెలియదు. ఏముంది, యుద్ధమేం కాదు. నేను చెప్తాను, నోట్ దిస్ పాయింట్. ముందు నూనె తీసుకో, చికెన్ తీసుకెళ్ళి నూనెలో పడి ఎర్రగా వేగే వరకు ఉంచి ఒక అరగంట సేపు అటు ఇటు గెలుపుతూ ఉండాలి. వేసి పక్కకి నిలబడకూడదు. ఆ నూనెలో వేగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మొఖాల మీద పడుతుంది. దాన్ని తొంగి చూసుకుంటూ ఉరిగిందా లేదా అని మూతి పెట్టినాం అనుకో, టప్పున లేచి ఒకటి పైన పడుతుంది. అట్లా నూనె చినుకులు చినుకుతాయి, నూనెతో ఆడుకోకూడదు. అది లేడీస్కి ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళకు కూడా ప్రావీణ్యులే. వంట ఏదో మనం షీప్గా తీసేస్తాం, వేయించి సరిగ్గా చేయలేదనుకో మనం నోట్లో కూడా పెట్టాం, తిడతాం. సరిగ్గా చేయలేదు, ఉప్పేసాం, పొంగేసాం, అది ఇది అని చెప్తాం. బాబాయ్ ½ కేజీ బాబాయ్. ఇక్కడ ఉన్న వింగ్స్ అవి ఇవి అయినా మరి చూసుకో, నీ ఇష్టం బాబాయ్. ఇప్పుడు నీకేం కావాలి? ఒక ½ కిలో. ½ కిలో కావాలి. అమ్మయ్యా, బొక్కలాంటిది కావాలా మెత్తది కావాలా? దుమ్ము ఉండాలి, కొంచెం బోన్స్ ఉండే కొట్టు. నీ ఇష్టం ఏది కావాలో చెప్పా. ముందుది కావాలా వెనకాలది కావాలి? వెనకాలదే కొట్టు. అలా తెలియపరచు. వెనక నుంచి కొట్టు. 200 అవుతుంది వద్దా? ఇష్టం వేసే 200. 250 రూపాయలు అయింది. డోంట్ టెల్లింగ్ ఎనీ మ్యాన్, ఎవరికి చెప్పగలరు. 4 రూపాయలు ఆపరికి చిన్న కూడానా? కూతురు వచ్చారు మరి ½ కేజీ 150 రూపాయలు తీసుకుపోయి పెడతావు నువ్వే. అల్లుడు కూతురు వచ్చినప్పుడు వాళ్ళకు మర్యాద మనం చేసుకోవాలా. నిండగా గెరిటెండగా తీసి వాళ్ళ బుచ్చలో వేస్తే ఆహాహా తిండి కాడ పెట్టాలి బాబాయ్. సాయంత్రం పోతారు. అప్పుడే ఎలా కొడుతున్నావా? వాళ్ళు మా ఏప్రిల్దే యానం కుర్రాడు గుజరాత్ ఉంటాడు. ఆ ఇంటికి వెళ్ళి రాత్రి నువ్వు నోచుకుని రాత్రి పొద్దుట ఇక్కడికి వచ్చారు. ఇక్కడ నుంచి ఉంది ట్రైన్ గుజరాత్. 11:30కి ఎక్కుతారనమాట ఇక్కడ. ఓకే, గుజరాత్కి కార్తీక నవమికి వచ్చాడు. బా అంత ఖర్చు పెట్టుకొని ఎంత ఎంత అవుతుంది బాబు? ఎంత ఖర్చు అవుతుంది నేను అడిగినా? గుజరాత్ నుంచి మనకి ట్రైన్లో కదా, తక్కువనే.
సరే ఇది 2 ఎముకలు వేయమంటావా? ఇదో చిగించు అల్లుడుతో. చాలా ఓకే. కొట్టడంలో దీనిలో కూడా నైపుణ్యతతో కొట్టాలి. కుర్రాని కదా ఇప్పుడు ఆయేసి రైట్. చిల్ల లేదా? రెడ్డి గారు ఎగ్జిట్ పోల్స్ అధికార పార్టీ చెప్తుంది. ఏ పార్టీ? కాంగ్రెస్ అంటుంది. కానీ చూద్దాం, రివర్స్ అయితే చూద్దాం. మనకేముంది అంటే తగ్గ పరంగా పెరిగినాయన్నారు. కాంగ్రెస్ కొద్దిగా ఎక్కువ కష్టపడినట్టుంది. కష్టం ఎవరు పడితే అండి వాళ్ళకి. నిన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్లో జరిగినాయి ఉప ఎన్నిక. చాలా కష్టపడ్డారు అందరూ. అన్ని పార్టీలు వాళ్ళు ఇండిపెండెంట్గానే వాళ్ళు తమ తమ శైలిలో బాగా మూడు కోళ్ళు కోసేస్తాను. కోళ్ళు కోసేటప్పుడు సౌండ్ వినప్పుడు మీకు వినిపించాలని నా ఇష్టం. అరే ఇందాక మర్చిపోయాను. అదే షాపు పెడదామని చాలామంది అయితే మనకి సలహాలు ఇవ్వమని ఫోన్ చేస్తున్నారు. నేను ఒకటే చెప్పిన, మీరు ముందు కాస్త అనుభవం పెంచుకోండి. ఎక్కడో దగ్గర పనిచేసి కాస్త కూస్తో 1 సంవత్సరం పని చేసుకోండి. అంటే కష్టపడేవాళ్ళు అప్పుడప్పుడే పెట్టి అప్పు సొప్పులు తెచ్చుకునే వాళ్ళు చాలా సిన్సియర్గా మీరు తెచ్చుకున్న వ్యాపారం పెట్టుకోవాలని, కానీ మీ సొంత డబ్బు అయితే బెస్ట్. ఎందుకంటే మీరు ఎక్కడో అప్పు తెచ్చి సరిగ్గా ఆ టెన్షన్లో ఉంటారు. మీరు ఒక 4-5 లక్షలు సంపాదించుకొని హ్యాపీగా మీ పని మీరు చేసుకుంటూ బిజినెస్ పెరిగితే వర్కర్స్ని పెట్టుకుంటూ అలా ముందుకు వెళ్ళాలి స్టెప్ బై స్టెప్. అంతేగాని మీకు పని రాదు, నేను ఓనర్ సీట్లో కూర్చొని పైసలు లెక్క పెడతా అంటే, ఇప్పుడు ఒక పనికి 100 మంది పోటీ ఉన్నారు. అంటే అది వ్యాపారంలో కానీ ఎక్కడైనా ఏ విషయంలో కూడా మనము ఈ పోటీని తట్టుకోవాలంటే ముందు మనకు మ్యాటర్ ఉండాలి. మనలో మ్యాటర్ ఉంటే నువ్వు సాధించగలవు. అంతేగాని నేను ఆఫర్లు పెడతా అది పెడతా, హోల్సేల్లో ఏది ఎంత పెట్టినా సరే నీకు యాన్న మిగిలితే పోటీ ప్రపంచంలో 5-10 రూపాయలు మిగులుతుంది. అది నువ్వు పనివాడికి సరిపోతుంది. పనివాడు వచ్చావు కానీ ఆదాయం తక్కువగా ఉంటుంది. అది కష్టపడాలంటే వర్కర్స్ని నువ్వు హెవీగా పెట్టుకోవాలి. అట్లా ఏదైనా సరే ముందు నీకు కాస్త పుస్తూ అనుభవం ఉండేటట్లు చూసుకోండి అమ్మా. ఆవేశపడి పైసలు పోటుగా పెట్టడం అంటే తేలిగ్గే. పోగొట్టుకుంటే నీ చుట్టాలే నేను చూసి నవ్వుతారు. పక్కనోడి విషయం తర్వాత విషయం. మన చుట్టాలే మనకు బంధువులే మనకు శత్రువులు. నువ్వు బాగుంటే ఎవడికి కావాలి? మాతాజీ ఒకవేళ సౌండ్ వినపడితే నాకు ఒకసారి కూతేయండి. నేను ముందే గజనీ టైపు. మీకు ఒకవేళ ఆటో సౌండ్ వినబడినా అట్లా వాడు తెలిసి 11 గంటలకు అట్లా వస్తాడు మాతాజీ. ఒకసారి అదే అనమాట. అదే ఊరికే ఫోన్ చేసి అరే మనం ఏదన్నా అటు ఇటు చెప్పామనుకో, అరే అన్నకి ఇష్టం లేదు సేమ్ వ్యాపారం మనకేదో కావాలని అది అని అనుకుంటాం. అంటే ఏదైనా కష్టపడాలంటే కొద్దిగా బాధగానే ఉంటుంది, కానీ తప్పదు, కష్టపడాలి.
వాటర్ని రోజుకి 5 లీటర్లు ఖచ్చితంగా తాగాలి, మనకి వీలున్నంత వరకు. మనము ఏ బిజినెస్ అంటే పెట్టుకున్నా సరే ఖచ్చితంగా మనము వాష్రూమ్స్ ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. మన ఫీల్డ్ వాళ్ళు చాలామంది ఇవి మనము ఆపుకోకూడదు, అంటే ఇక చెప్పకూడదు అని కానీ ఖచ్చితంగా చెప్పాలి. ఇది ఆరోగ్య విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత అయితే మనం పని చేసి సంపాదించుకుంటున్నామో అంత జాగ్రత్తగా మన శరీరాన్ని కూడా చూసుకోవాలి. నేను పని ఆరోగ్యాన్ని చూసుకో. ఇంతనే పని డబ్బు అన్నావు అనుకో, నువ్వు సంపాదించింది నీ ఆరోగ్యాన్ని పెట్టుకోవాలి. ఓకే, ఎవరైనా నాకు మంచి మాటలు చెప్పేటప్పుడు మనం విని దాన్ని పాటిస్తే మంచిది. అదే పలానోడు చెప్పాడు సరే, జీవితంలో మన అనుభవాలే మనకు పాఠాలు. కొంతమంది పక్కనోడు చెప్పిందని ఎప్పుడే జాగ్రత్త ఉంటుంది. కొందరు అది చేసి నష్టపోయి అప్పుడు అనుభవం తెచ్చుకుంటారు. కొందరు వేరే వాళ్ళు చెప్పింది ఇట్లా ఉంటుందా, మనం ఇట్లా చేయాలా అని. ఎందుకంటే చెప్పేవాళ్ళు ఉన్నారు మనకు, మన చుట్టూ అనుభవించిన వాళ్ళు పెద్దవారి సలహా తీసుకోవాలి. మనకు ఎంత శత్రువులైనా అందరు శత్రువులు ఉంటారు కదా, ఒక మనిషిని కాకుండా 10 మందిని అడుగుకో. నువ్వు స్టెప్ వేసేటప్పుడు నష్టపోయే ముందు ఒక 10 మందిని అడిగితే తప్పేం లేదు. నీకు 2 శత్రువులు ఉన్నారనుకో, దాంట్లో 10 మంది శత్రువులు ఉన్నారనుకో, దాంట్లో ఒకడన్నా మంచోడు ఉండడా? ఎంత 11వ మంచిగానే చెప్తాడు. స్విచ్ మోడ్లో పెట్టాను. సెల్ కస్టమర్ ఫోన్ చేస్తాడేమో పాపం, అయిపోయిందా లేదా అంటే కరెక్ట్ గంటలో రమ్మన్నాను. సార్ నమస్తే సార్. మీరు ఫోన్ చేశారా? నేను వీడియో తీస్తున్నాను, యూట్యూబ్లో పెడతాను అనమాట నేను. అదే అందుకోసమనే నేను అనుకున్నాను, అరే సార్ మళ్ళీ చేసి ఉంటే స్విచ్ ఆఫ్ అని వచ్చిందంటే, అరే వీడు పైసలు ఏమన్నా జస్ట్ ఒక 10 minutes 15 minutes లోపే. ఇది ఇప్పుడు ఇదో అమ్మగారు అక్కడ ఏదో నర్సు గురించో ఏదో అన్నారు కదా, అనగదు షాపు ఏదో తీసుకున్నారా? అమ్మా నమ్మ రాత్రి అడిగారు ఏమవుతారు అమ్మగారు? అమ్మో మీరు కూడా మాటగారే. చేయలేదు ఇంకా 20 minutes అలా పడుతుంట మెల్లిగా పోతున్నా. నింబు రసం లేత పోయమన్నారు, అందుకోసమే చూసి 10 సంవత్సరం వచ్చాను మధ్యాహ్నం పడుతుందా. మీరు బాగానే గుర్తుపెట్టారు సార్, ఒకసారి చూసి 2 సార్లు వచ్చారు. అంటే మీరు రొటీన్గా ఇక్కడ మీకు షాపులు ఇవన్నీ వస్తుంటారు, మీరు వస్తుంటారు ఇక్కడ మదనపల్లి పిన్నాలికి 2 ఇది వరకు పిన్నాలికి 2 కదా నెక్స్ట్ బ్యాచ్ ఇక్కడ ఉండేవాళ్ళ పిన్నాలు ఉండేవాళ్ళు పంజాబ్స్కి వెళ్ళిపోయారు. రైట్ ఆయన రాజుగారు మన ఒక ఆయన ఉన్నారు కదా, మన ఈ రమణ ఎన్క్లేవ్లో ఉండేవాళ్ళు వీళ్ళు. అప్పుడప్పుడు వస్తాం.
అవునా? ఎవరో ఇప్పుడు ఏ కాలనీలో ఉన్నారు సార్? మేము ఇప్పుడు అమెరికాలో ఉంటాము. అమెరికాలో ఉంటారా? నాకు వచ్చి పిన్ని రాగా పెద్ద విషయం వచ్చారు. అందుకే సంవత్సరం ఒకసారి పెంచుతాను. అందుకే బిజినెస్ సార్, జాబేనా మీరు? నేను డాక్టరా? మీకు కానీ మంచి సెన్సిబుల్ ఉంది సార్ మీకు. అంటే మీ పేషెంట్లు అదృష్టవంతులని నేను తెలియపరుస్తున్నాను. అంటే కొంతమంది దొబ్బేద్దామని భయపెట్టి ఆ టైంలో ఉన్నారు. అంటే మీకు మాట చాతుర్యం ఉంది. అంటే వచ్చిన పేషెంట్ని డాక్టర్గా మీరు ఉంది, మొహంలో కళ ఉంది మీకు. మనిషి ఎలా అయినా ఉండొచ్చు అండి. ఎస్, మనం ఎంత డబ్బు అయినా సంపాదించి ఎదుటోడికి ఏమైనా ఇస్తామా? హ్యాపీగా నవ్వి 4 మంచి మాటలు చెప్పుకుంటే బా మంచి మాట సార్. నేను మీ నుంచి నేర్చుకున్నాను. మీరు ఇంత హోదాలో ఉండి కూడా మా పిన్ని కూడా చెప్తారు చాలా మాట. నేను అన్నాను వేల్పిని, నేను అన్నాను డబ్బులు ఎలా ఇస్తాను అంటే నా దగ్గర దొంగలోట్లు ఉన్నాయంటే అబ్బా బాగా బాగా పడింది నవ్వుతానే ఉంటాడు. ఎందుకంటే మా పిన్ని కూడా ఇంకొకటి కూడా ఇక్కడ ఉంటారు కదా, ఇదే రోడ్లో ఉంటారు. ఆడు అమెరికాలో ఉంటారు. ఆడికి ఆవకాయ కోసం లాస్ట్ టైం పంపినప్పుడు తీసుకోవడం మనసు కింద ఇదో ముందు చూస్తున్నాను. ఎప్పుడు వెళ్తున్నారన్నా? ఈ ఆదివారం. అది తమ్ముడు ఎంతనన్నా? అన్నారు ఈ లేత అంటే చూసి దాంట్లో ఎత్తి కోసా. మీకు ఒక 2-3 నెలలు తింటారన్నా ఇది? సంవత్సరం వస్తుందన్నా? నాకేందో అన్న, నేను 2 కేజీలు పెట్టుకున్నా, నాకు 2 వారాల్లో లేపేస్తాను. మొత్తం అదే వేసుకుంటాను. అంటే కంట్రోలింగ్ ఉంటుంది నాది. నాకు ఇవి ఇష్టం ఉండదు, మామిడికాయ ఆవకాయలు. నాకు ఓన్లీ నాన్ వెజ్. నాకు ఫస్ట్ నుంచి బాగా అలవాటు అయిపోయింది. మేలోనే జూన్లో వచ్చాను. అప్పుడు ఆఫ్టర్నూన్ ఇలాగే పట్టింది గంట 11:30 12 వరకు 3 గంటలు. మీరున్నారు కదా అప్పుడు? ఇక్కడే ఉండిపోయాను మధ్యాహ్నం, ఆఫ్టర్నూన్ పూట, మధ్యాహ్నం పూట. అంటే మీరు వచ్చినప్పుడు కరెక్ట్ టైంకి వచ్చారు. మరి ఎప్పుడు తినమని అంటారు అందరూ కక్క ముక్క ఏది ఉన్నాయి పూజలు. తమ్ముడు 300 కదా? చిన్న కొట్టినా మామూలు కొట్టినా? ఇదో మంచి పీస్ ఉంటుంది నీకు. ఇది 1.30 సార్. వచ్చారు మీ చెల్లెలు? వచ్చారా? వచ్చాను. మీ చెల్లెలు ఉన్నా? శ్రీమంతం ఇట్లాంటివి చేస్తారా గ్రాండ్గా? అయిపోయిందా? మెత్తదేనా? చెస్ట్ అయినా మరి నా లెగ్ అది ఇది అంటారు. ఓకే ఓకే. మొత్తం
నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత మాకు పార్టీ అట్రా నువ్వు ఫ్రీగా పంపించాలి అంతే కదన్నా. మంచి మొక్కలు వేసాను తలకాయ కూడా ఎక్కడ వాడికి 5 ఫ్లోర్ల బిల్డింగ్ అయినా కానీ పార్టీ ఇచ్చినప్పుడు ఇవన్నీ ఆలోచించుకోవడం. అరే కొద్దిగా ఎక్కువేద్దామా కొద్దిగా ఎక్కువేద్దామా 50 రూపాయలకి ఎట్లా ఎన్ని సంవత్సరాలు అయింది సార్ మీరు అక్కడికి వెళ్ళి? 14 ఏళ్ళు. కేసీఆర్ గారి పరిపాలన అదే తప్పు నా వైపు ఉంది కాబట్టి 400 అయింది, 380. ఇవి ఈ లెగ్స్ ఉన్నాయి, కట్ చేయండి. 2-3 వేస్తాను. ఓ నువ్వేం చేస్తుంటావు నాన్న? కాలేజ్. సార్ మీకు మనస్ఫూర్తిగా చెప్పాలి సార్, మీరు మీకు ఇక్కడ బాగుంటుందా అక్కడ బాగుంటుందా? అంటే మీకు అలవాటు అయిపోయి ఆస్తిపాస్తులు, మనుషులు, పని ఎక్కువన్నారా? ఐడియా పిన్ని పంపించారు అంటే అందరికీ చేయాలి. అందరూ అమెరికా కావాలి, మా పిన్ని కొడుకులు అందరూ అలాగా అవసరం లేదు. జస్ట్ అలా ప్రేమతో ఈరోజు సొంత పిల్లలకి ఎవరు పెట్టడానికి బతికించేస్తున్నారు. పిన్ని గారు అంత మంచి మనిషి, కానీ ఆ కాలం మనుషులు ఒక మళ్ళీ ఇప్పుడు 3 పని వాళ్ళు రెడీగా పెట్టారు. అందుకని అదే పని వాళ్ళు మళ్ళీ తొందరగా వెళ్ళిపోతారు, పని మనుషులు తొందరగా వచ్చేస్తున్నారు. అందుకని ఇంకా పని వాళ్ళు చెప్తూ ఉంటారు అది కరెక్ట్గా ఇది ఫార్ములా. ఇలా తిరిగే వాళ్ళు ఉంటారా గురించి అక్కడ అమెరికాలో? తిరిగే వాళ్ళంటే ఇట్లా ఆకుకూరలు, పండ్లు అన్నీ మన దగ్గరికి వస్తాయా, లేకపోతే మన దగ్గరలోనే అన్ని ఇట్లా మార్కెట్ లాంటివి పెడతారు? మార్కెట్లో ఉంటాయి, కూడా ఉంటాయి. డోర్ టు వెహికల్స్ కూడా వస్తాయి, అన్నీ ఉంటాయి. అన్ని అమెరికా వాళ్ళే కదా, ఈ వాట్సాప్ అన్ని అమెరికా వాళ్ళే కదా. ఓకే రైట్. మీరు ఫోన్ చేయగానే డెలివరీస్ ఉంటాయి. లేకపోతే మన షాప్
రోడ్లు నీట్గా ఉంటాయి, నీళ్ళు నీట్గా ఉంటాయి. నీరు గాలి కలుషితం ఉండదు. అంటే మన ట్యాప్లో వాటర్ తాగివచ్చు, బయట వాటర్ బాటిల్ కొనుక్కోకూడదు. ట్యాప్లో వాటర్ తాగివచ్చు. తాగివచ్చు. వాటర్ బాటిల్ అంటే ఇంకా అదే బెటర్. వాటర్ అదే మెయిన్ మన దేశంలో ఏంటంటే మనం రాజకీయం అంటాం కానీ రాజకీయంలో కూడా ఈ దరిద్రం ఉండాలి. ఇప్పుడు ప్రతి నాయకుడి వెనకాల ఇంతమంది ఉంటే వాళ్ళు పెట్టేదాన్ని స్వచ్ఛందమైన రాజకీయ నాయకులు వస్తే మంచిదే. ఇంతమందిని ఖర్చు పెట్టి వాడు నేను గట్టిగా ఉంటేనే కదా వీళ్ళని మేపగలను, చూసుకోగలను అని. మరి అదే కదా. ఇప్పుడు ఇలా ఇవన్నీ తీసేయాలి, ప్రచారాలని ఇవన్నీ తీసేస్తే సోలోగా ఇప్పుడు పోలీసు ప్రొటెక్షన్ ప్లస్ జనాలు ఉండకుండా ఈ బ్యానర్లని బొంగని ఇవన్నీ లేకుండా టీవీలు ప్లస్ డైరెక్ట్ అంటే ఓన్లీ మీరు ఈ క్యాండిడేట్స్ నిలబడుతున్నారు, మీకు ఇష్టమైన వాళ్ళని వేసుకోండి. ప్రచారాలే వద్దు అసలు. మీరు ఓన్లీ డైరెక్ట్ ప్రచార మాధ్యమాల్లో ఏదైనా కావాలంటే చూసుకోండి అంతే. ఇంత ఖర్చు పెట్టి వాళ్ళు ఉంటే స్వార్థం లేకుండా మన రాజకీయం ఎలా నడుస్తుంది? ఈ రోడ్లు అన్నీ వచ్చేస్తాయి కదా, ఇప్పుడు చైనా కూడా మనకంటే ఎక్కువ జనాభా, వాళ్ళు చైనా అమెరికా కంటే బాగుంది. వాళ్ళకి బ్యాంకుల్లో మనం సంపాదించిన డబ్బు మన తర్వాత మన పిల్లలు అనుభవించడానికి లేదంట కదండి. మరి అంతే కదా. ఇప్పుడు నువ్వు సంపాదించింది నువ్వే తినాలి, ఆ ఉద్దేశం పెడితే తర్వాత గవర్నమెంట్ పోతుందంటే హ్యాపీయే కదా. వాడు ఈజీగా కష్టపడతాడు. ఇక్కడ అట్లా కాదు. మన దేశంలో మనం సంపాదించింది మన పిల్లలు తిని కూర్చొని తినాలంటేనే ఇంక మరి ఇవే లంచగొండులు ఒక రూల్స్ అనేది తీసుకొని వస్తే ఇప్పుడు ఇదండి మీకు 2 కోట్లే ఉండాలి అనే మాట ఒకటి మనం పెట్టేసాం అనుకోండి. ఇప్పుడు వాడు బ్యాంకులు వేసుకుంటే అంతకన్నా ఎక్కువ తినాడు కదా. ఇప్పుడు 60,000 1,20,000 వస్తుంది. 1,20,000 చాలు కదా. ఆ టైపు ఉంటే అందరూ బాగానే ఉంటుంది. ఒక కారు ఇట్లాంటివి పెట్టుకోవాలి అంతే అని. కష్టపడడం ఆపేసి జల్సాలు తిరిగి పిల్లలకి కార్లు ఇస్తే వాళ్ళు చరిత్రలే ఉండదు, పని చేయరు. ఏదైనా పైనుంచి ఒక రూల్ అనేది పెడితే ఖచ్చితంగా ఇది మీరు చేయాల్సిందే, పాటించాలి. పెట్టాను నేనే, మనం యూట్యూబ్లో చదువుతాను నేను. ఇక్కడ అందరికీ ఇంటింట పంచారు. అంటే ఒక పార్టీ వాళ్ళు 2,500, ఒక పార్టీ వాళ్ళు 1,000 రూపాయలు ఇలా పంచారు. నేను దాన్ని ఖండిస్తాను అన్నమాట. ఎప్పుడైనా సరే డబ్బులు ఎవరైనా ఇవ్వడానికి వచ్చినా వెళ్ళిపోండి అన్న వద్దా అని. అంటే అట్లా నిజం మనం చెప్పకూడదు. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను, వీళ్ళు 1,000 రూపాయలు ఇచ్చిండ్రు అని అన్నాం అనుకో మనము, అట్లా దాన్ని మనం ఇది మనం అంతా యూట్యూబ్లో పెడతా నేను. మనకి ఎలా తినాలి ఏంటి ఎలా ఉండాలి అనేది చికెన్ షాప్ రెడ్డి. నాన్న ఎంతరా కిలోనా? ఎంతరా యాదవ్ గురుగుతున్నావు?
కేరళ వెళ్ళారు ఈ మధ్య? ఆ? కేరళ వెళ్ళారా? కేరళ. అన్నీ ఉంటాయి నా జీవితంలో. ఇది ఎటు ఉండాలి, తిండి కానుంచి ఆట పాట అంతా నాకు చేయాలనిపించింది చేసేయాడు అంతే. ఎన్ని రోజుల నుంచి? ఇది 2 years నుంచి 30,000 సబ్స్క్రైబర్స్ వచ్చేసాను. ఓకే ఓకే. నిన్న మన దాదాపు వారం నుంచి రెవెన్యూ స్టార్ట్ అయింది. ఇప్పుడు 30,000 ఎంత పంపిస్తారు ఒక వీడియో? 30,000 అంటే అట్లా అని కాదు సార్, మనం పెట్టే వీడియో జనాలకు వెళ్తే ఆ వ్యూవర్స్ని బట్టి వాళ్ళు మనకి ఎంత పంపించాలనేది డిసైడ్ చేస్తాం. అది మన టాలెంట్ని బట్టి అక్కడ ఉంటుంది. నేను ఎన్ని రోజులు నేను చేసేదంతా నా కోసం, అంటే జస్ట్ ప్యాషన్తో చేశాను. డబ్బులు వస్తుందని నాకు ఈ వారం నుంచి తెలిసింది. అంతవరకు కూడా తెలియదు నాకు. అంటే ఇంతమంది పోటీ ప్రపంచం కదా గురించి, లేడీస్ కానీ మిగతా కానీ అందరూ వచ్చేసారు. కొంతమంది ఖర్చులు పెట్టుకొని తమ అయిన లక్షల్లో ఖర్చులు పెట్టుకొని చేస్తాం. మనకేం ఖర్చు ఉండదు, ఓన్లీ యూట్యూబ్ది అది ఇది అని అనుకో. వైఫై ఉంది కాబట్టి అట్లా కూడా మనకు అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఎలా ఉంది చూడండి. మరి ఎవరు షూట్ చేస్తారు? షూట్ ఏం లేదు, దగ్గర పెడతా చేస్తా అంతే. మనుషులు ఏమి ఉండక్కర్లే. మనకి ఒక చిన్న స్టాండ్ ఉంటుంది, ఎక్కడ కావాలంటే ఆడ పెట్టుకొని చేసుకోవచ్చు. ఏం లేదు గురించి, మనుషుల్లో స్పార్క్ ఏదో ఒకటి చెయ్యాలి, మనం నలుగురికి మంచి చెప్పాలని అది ఇది ఏదైనా ఉంటే చాలా సక్సెస్ అవుతారు. అంత ఏదో పనికి మన ఈ మధ్య చిల్లరనాయలు ఎక్కువైపోయారు. ఆ చిల్లర కూతురు ఈ చిల్లర. అయిపోయిందనా? 5 నిమిషాల్లో నీ చేతులు ఉంటుంది. ఇడికే చాలా మీకు టైం వేస్ట్ చేశాను. 1/2 kg కోసం 3 గోలు చేస్తున్నానంటే చూడండి. మీకు ఎంతమంది సార్ పిల్లలు? ఒకటే. అబ్బాయా అమ్మాయా? అబ్బాయి. ఈ పైసలు ఉన్న వాళ్ళంతా అంతే. ఇది ఇక్కడనే సార్, మన దగ్గర దరిదాపుల్లోనే, శంషాబాద్, షాద్ నగర్ ఈ ఏరియాలే. $1 million views అయితే ఎక్కువ వస్తాయి. ఒక 10 లక్షల మంది ఎక్కువ చూస్తే అమ్మ 10 లక్షలు కావాలంటే చాలా చేయాలి సార్. అంటే మనలో బాగా విషయం ఉండాలి, దీని మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టి.
వెదర్ చేంజ్ అయిపోయింది కదా మీకు. ఇక్కడ వస్తే ఖచ్చితంగా ఒక నెలలో దగ్గు జలుబు ఏదో వస్తుంది కదా. అంటే ఇక్కడే కూర్చొని కదా చెరువు బయట అన్న మీరేదో అడిగారు లివరు, ఇది లివర్ ఉన్నాయి కదా పిండి కావాలన్నారు. లివర్ వేద్దాం, కందనకాయలు వద్దులే, కందనకాయలు వద్దులే. ఇదేంటంటే లివరు మీకు కందనకాయ లివర్ ఒకటి కదా, లివర్ అన్న కందనకాయ ఒకటి కదా. లేదు అది వేరు ఇది వేరు. కందనకాయ కావాలన్నారు, గట్టిదే కావాలన్నా అడగండి ఒకసారి. ఏదేమంటారు అన్న అడగండి. ఒకసారి వెళ్ళాను నా కాడికి అని చెప్పంటాను. మరి మోకం ఎట్టున్నది ఏం కదా అని చూసి అట్లా ఏం లేదు, అయిపోయింది మర్యాద, పైస మర్యాద అయిపోయింది. కానీ ఫోన్ చేయాలి, ఫోన్ చేయాలి అటనా ఫోన్ చేసి ఇప్పుడున్న రాజకీయాలు నిన్న జరిగిన పంచాయతీ ఇవన్నీ సరే ఫోన్ చేస్తాడంట అని చెప్పు. అన్నగారు ఓకే. కందకాయలు వాళ్ళు పిండి పోనెత్తలేదు, అవి రెండు కలిపి ఇచ్చలేదు. అంటే మీ అభిప్రాయం మేరకే నేను ఇస్తాను. అవి మళ్ళీ గట్టి అంటే ఒక 5-10 నిమిషాలు. ఎక్కువ మంది ఎత్తుంటారు అంటే ఆమె కొంత ఊరు లివర్ అంటే ఇష్టపడతారు, ఊరు కనకాయ అంటే ఇష్టపడతారు. పెద్దవాళ్ళకైతే సుఖంగా ఉండాలంటే అనగా అరే ఇది టేబుల్ గుడ్. ఎందుకురా 300 పైన 400 కదమ్మా, నువ్వు చెప్పిందే కదరా. చెప్పు అక్కడ మంచి వస్తువు ఉన్నప్పుడు అదే కావాలంటే నీకు అన్ని అవ కావాలి బువ్వ కావాలంటే రావు, ఏదో ఒకటి చెప్పాలి. ఇంగి లేదు కదా, ఒకటి ఇంగేద్దాం. 300 అయింది ఓకేనా. మళ్ళీ రేటు కూడా ఎక్కువ లేదు రే, ప్రస్తుతానికి నడిచింది. గట్టి కావాలంటే అంటే గట్టిగానే ఉంటుందా? గట్టిదే కాదు, గట్టిది. గుండెకాయలు వద్దంట, మెత్తదే కావాలి. ఒక్కసారి హలో మేడం
అమ్మా గట్టివి అమ్మా గట్టివి కావాలన్నా మెత్తవి కావాలన్నా? అంటే మెత్తవి అంటే లివర్ అమ్మ, గట్టిదంటే కందనకాయలు. రైట్ రైట్ రైట్. ఓకే ఓకే అమ్మా, ఓకే ఓకే రైట్ రైట్. అన్నగారు అన్నీ ఒకటి ఉండవమ్మా, ఇవన్నీ ఒక ½ kg లోపల ఇస్తా. ఓకే మీవే ఫ్రెష్ అంతేగా. అన్నగారు ఒక్క 100 రూపాయలు కొట్టండి అంతే. ఎందుకు కందనకాయలు కన్నగారు అన్నగారు అన్యాయం ఇది. నాకు తెలియదు అంటే మా కోసం కూడా కొట్టారు కదా, దాని కూడా అమ్ముకుంటారు చెప్పేది కానీ. అవునా? అన్నగారు దానికోసం ఎంత శ్రమించాలో తెలుసు. మీకు లైవ్ అట్లే కోడి ఇచ్చేస్తే ఓకే ఓకే. దానికి ఏమొచ్చినా 100 రూపాయలు కొట్టండి అంతే. దాని ఇంకా ఎక్కువ కానీ మీకు ఎందుకు సహజంగా కొంచెం ఇంకొంచెం షాప్లోనే గంట అవుతుంది అందరు పోయి కూర తినేస్తారు కూడా. హలో మటన్ దగ్గర పోయిన 5 నిమిషాలు ఇచ్చింది. మటన్ దగ్గర పోయిన కీమా కొట్టి అంటే 5 నిమిషాలు ఇచ్చింది. అరే అవి లేగా గిరాకీ లేదు. వాడేసిన ఒక వింగే ఇప్పుడు. ఓకే ఒరే పనికి మాలినోడా వింగు పడేసిన నీట్గా ఇచ్చండి ఇంకేమి. సరే సరే ఓకే ఓకేనా. ఎస్ ఎస్ ఓకే ఓకే. ఒకసారి 1364701. ఓకే థ్యాంక్ యూ బాయ్. సారీ మీకు తెలియపరిచాను కదా. అదేసేయి కదా ఏమైతే సొమ్ము పోగును చిల్లరీరా. చిల్లర ఇక్కడ 200 కదా వచ్చేది. బా అట్టు నీకే ఉందిరా. రైట్ నా సో కన్నకాయ అంటే లివరా ఆట ఏంటి ఏది నాకు అర్థం కావట్లేదు. అన్నా లివరా ఆట ఇదోనా ఇది ఇదండి ఇది. ఓకే $30,000 వ్యూస్ వస్తే ఎంత పంపిస్తారు? 1 million అయితే ఎంత పంపిస్తారు? అంటే అట్లా ఓన్లీ వ్యూసే ఓకే వాళ్ళకి. నీకు 1,00,000 మంది ఉన్నారని అంటే ఎక్కువ మంది వ్యూస్ చూసి కొద్ది వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ పెడతారు. మరి మీ చుట్టాలన్నా చూసి ఇప్పుడు మీకు మీరు ఇందాక వీడియో చూసారా? వచ్చినప్పుడు ఒక ఏమైనా అడ్వర్టైజ్మెంట్ వచ్చిందా? ఫస్ట్ ఇంకా రాలేదు. కొన్నిసార్లు ఫస్ట్ లో వస్తుంది, కొన్నిసార్లు రాలేదు. ఫస్ట్ లో వచ్చిందా? నేను చూసినప్పుడు ఇందాక మీరు ఫస్ట్ ఒకటి అది కేరళ ట్రిప్ది అది చూడలేదు, జస్ట్ ఇలా చూసారు, క్లిక్ చేయలేదు. కేరళ డాన్స్ దానికి అట్లా వస్తాయి. ఓకే అంటే తెలుగు నాకు 2-3 తెలుగు నా అన్వేషణ ఒకటి నా అన్వేషణ తెలిసాడు. అడు వైజాగ్ సైడ్ ఫుల్ ఫేమస్, బాగా కష్టపడతాడు, తిరుగుతానే ఉంటాడు. ఇంకోటి రవి తెలుగు ట్రావెలర్ అనుకుంటాడు. వీళ్ళంతా అలా చూపించాలన్నా
తిరిగి అలా చూపించాలన్నా మన కళ్ళకి కట్టినట్టు చూపిస్తారు. మరి ఇప్పుడు మీ ఓన్ షాప్ కాదు ఇది? మరి వాళ్ళు ఎవరో వాంటర్ వాళ్ళు ఎవరో ముస్లిం వచ్చి వాంటర్ అన్నారు. ఈ మన ఈ షాప్ ఓనరు. ఓకే. షాప్ అంటే ఈ రెంట్ ప్లేస్ వాంటర్ మనది ఈ రోడ్లో మెయిన్ రోడ్లో ఉంటుంది ఓకే. షాప్. దీనికన్నా 2 అంతలు ఉంటుంది. ఓ అక్కడ పైన కొంచెం లిఫ్ట్లో ముందు ఇలా తిరుగుతుంటే వచ్చింది. టిఫిన్ సెంటర్ మోర్ ఉందా? తెలీదు. మోర్ సూపర్ మార్కెట్ అని ఉంటుంది ఈ రోడ్లో చివరిలో. అది మనం అక్కడ వెళ్ళాలి కానీ మేము ఫస్ట్ నుంచి ఇక్కడ అలవాటు అయిపోయిందని ఇక్కడనే ఉండిపోయింది. కొద్దిగా అది వెళ్ళాలి, ఒక 2 ఇయర్స్లో అక్కడికి వెళ్ళాలి మంచిగా చేసుకొని. మనకి ఏమన్నా హలాలని అడుగుతారా? హలాల్ కావాలని అడుగుతారా? హలాలని అడుగుతారా ఇక్కడ? అలానా అడుగుతారా? మన వాళ్ళే అడుగుతారు. మామూలుగా వస్తే వాళ్ళే కోసుకుంటారు. వాళ్ళే కొడతారా? మీరు పోయిరా? వాళ్ళది ఒక సిద్ధాంతం. సిక్కుల వాళ్ళు వస్తే సిక్కుల వాళ్ళు ఎలాగ ఉంటారు? వాళ్ళు సిక్కులు ఎలా తింటారు? వాళ్ళు జట్కా అంటే ఒకేసారి ఓకే మీకు తెలుసు ఒకేసారి. జట్కా అంటే ఆ పదమా? జట్కా అంటే టైం అని ఒకేసారి. అది జట్కా ఏదో అంటారు. రైట్ 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 రైట్. అమ్మా మీకు చాలా విశేష పరిజ్ఞానం. అదేంటి విషయ పరిజ్ఞానం? విషయ పరిజ్ఞానం కదా, బయట చదివాం కదా అందుకని. చాలా చోట్ల అయితే ఇప్పుడు హలాల్ చికెన్ అయితే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు పూజ నమాజ్ చేసి చేస్తారు కదా. అట్లా ఏం కాదు. ఒక పనికి అప్పుడు ఒక కొన్ని సంవత్సరాల కింద కొంతమందిని అట్లా కేటాయింపు చేశారు. ఈ పని నువ్వు ఈ పని నువ్వు అని. ఇప్పుడు పోటీతత్వం పెరిగిపోయి ఒక కేజీ కావాలన్నారు పిండి మామూలుగా తినడానికి ఇంట్లోకి. అంతేకాని వాళ్ళు వేస్తే వీళ్ళు వేస్తే అని కాదు. ఇప్పుడు అన్ని పనులలో ఇన్వాల్వ్ అయిపోయారు. ఇప్పుడు మీరు చేసే పని మీ కొన్ని వృత్తుల వాళ్ళు అప్పుడు ఓన్లీ వీళ్ళు బ్రాహ్మిన్స్ వీళ్ళ కేటగిరీకి ఉండే కదా గురించి కదా. డాక్టర్ ఈ వైద్య వృత్తి అంటే బ్రాహ్మిన్స్కి ఎక్కువ కదా. అందరూ బ్రాహ్మిన్స్ అందరూ తినడం మొదలెట్టి రేటు పెరిగింది. అందరూ ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా మంచి ఉంటుంది చెడు ఉంటుంది కాదు. ఇది వరకు బాగా తినే వాళ్ళు అందరూ మానేస్తున్నారు. కొంతమంది తిన్నాళ్ళు అందరూ మొదలు తిన్నాం. టెక్నాలజీ సైడ్ వెళ్ళిపోయి వాళ్ళు తెలియకుండా వాళ్ళ ఒక్కసారి మొక్క నోట్లో పెట్టాడా మరి మీ ఇంట్లో రోజు చికెన్ కర్రీనా? నేను వారంలో 5 రోజులు కంపల్సరీ. ఇంకో 2 రోజులు ఎందుకు గ్యాప్? అంటే అది సోమవారం శనివారం ఆదివారం ఏం చేస్తా అంటే మధ్యలో గ్యాప్ అనమాట. బాగా తింటా, మినిమము 30 పైన పడుతుంది నాకు. నేను 2 కిలోలు. మేము ఉన్నదే 4, 2 కిలోలు. అందులో మా 2 పిల్లలు, మా అమ్మగారు ఉంటుంది, అమ్మగారు కూడా తక్కువనే తింటారు. నేనే సోమవారం శివుడా, శనివారం వెంకటేశ్వరమా? శని అట్లని కాదు, మనం కొందరు గ్యాప్ అనమాట. ఆదివారం ఎక్కువ తింటాం కదా. పండగ రోజు ఈ కార్తీక మాసాలు అలాంటివి ఉండవా? అలాంటివి పాటించాలి. ఎందుకంటే మేము పని చేస్తాం కదా, మనకు స్టామినా అనేది కావాలి. మనం ఊరికే రోజు బిర్యానీయా, ఫ్రైయా, కర్రీయా? ఆదివారం అయితే ఖచ్చితంగా బిర్యానీ. ఓకే. మిగతా ఈ రోజు ఫ్రై చేసినట్టే రేపు కర్రీ.
అట్లా డిఫరెంట్ డిఫరెంట్. ఒకరోజు పలావ్, ఒకరోజు బిర్యానీ, మరి ఒకరోజు చపాతీలు ఎక్కువ. ఒకరోజు మటన్ తిన్నా. ఓకే. మరి ఎన్ని సంవత్సరాలు బిజినెస్ స్టార్ట్ చేసి? నేను ఇంచుమించు 30 years ఇక్కడే ఇక అంత ఒక 2-3 years ఆ మెయిన్ రోడ్ మీద ఉండే. అక్కడ వాళ్ళు కొద్దిగా ఇల్లు కడుతున్నప్పుడే మీరు ఇక్కడనే ఉన్నారు కదా అప్పుడు. అప్పుడు నేను ఇలా పిల్లలకి ఎలా వచ్చాను, ఇంకా హాస్టల్ పెట్టుకున్నాను. 13 ఏళ్ళు 40-30 ఏళ్ళు కదా, 43. మరి మీ పాదరాలు తీసి కూడా లేకపోతే ఇంకో బిజినెస్ ఇంకోలాగా అలాగా? లేదు, వృత్తి నేర్చుకొని పెట్టుకున్నాను. మీకు తెలియదు, మీకు వేరే నేర్చుకున్నారండి? అంతే అంతే, నేర్చుకొని పెట్టుకుంటున్నాం అంతే. కొన్ని సంవత్సరాలు ఆదివారం ఎక్కువ తింటారా జనాలు? కొన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాను. ఏది సినిమాలు యాక్ట్ చేస్తారా? అంటే కో డైరెక్టర్గా, సైడ్ ఆర్టిస్ట్గా చాలా ఉన్నాయి. 15-20 సినిమాల దాకా డైరెక్షన్ చేశాను. అంటే ఒక 2-3 సినిమాల్లో పడినాయి. పిలుచుకుంటారా? ఇంకా పిలుస్తున్నా అంటే వెళ్ళాలి. ఇప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. యూట్యూబ్ వచ్చింది కదా, కొద్దిగా స్టార్ట్ చేస్తున్నా. వేరే 3 డైరెక్టర్లకు చెప్పించాను. ఏదైనా మంచిది వస్తేనే చేద్దాం. ఉంటారు ఇక్కడ అందరు ఉంటారు, కానీ నడుస్తలే అందరికీ. అంటే ఒక రోజు షూటింగ్ వెళ్ళేదానికంటే ఇక్కడ డబ్బులు అవ్వచ్చు కదా, కొంచెం కదా. ఏదైనా పేరు రావాలి, మన కష్టం, మన కొన్ని తెలివితేటలు ఇవన్నీ మనం ఉండాలి. మనిషిని ఇంప్రెస్ చేయగలరు, అది చాలు. చెప్పు పెద్ద. 1 kg చికెన్ లెగ్ పీస్ పెద్దగా ఇయ్యండి. 1 kg. ఓకే పెద్ది పెద్ది ఉండు. వస్తాడా అంటే హుకుం జారీ చేశారు. నువ్వు చాలా తెలివైన. నెల రోజులు ఉన్నారన్న మీరు? నెల రోజులు ఉన్నారా? ఎక్కడికైనా వెళ్ళారన్నా? తిరుపతి ఇట్లా ఏమన్నా అంటే తలనీలాలు ఇచ్చారా? ఓకే, లివర్ వద్దన్నారు కాబట్టి సరే అక్కడ వరకు ఫినిష్ చేసేస్తున్నాం. కేజీ చికెన్ అన్న. మా రోజు గార్బేజ్ ఎక్కడ పడేస్తారు అన్న? వాళ్ళే వస్తారన్న. వాళ్ళే వస్తారా? సెపరేట్ డబ్బులు కదా, మున్సిపాలిటీ వల్ల? లేదు అంటే ఇది ఇది రోజు వాసన వచ్చారు కాబట్టి అలాగనే. అట్లానే ఇంకా వాళ్ళే దేనికో వాడతారు. హలో, అవునవును అవునండి. ఓకే ఓకే, ఒకసారి సారీ నన్ను సైలెంట్ మోడ్లో ఉంటుంది మేబీ. నేను చెప్పనా? ఓకే, ఆల్రెడీ పాపం వచ్చేసి మీరు తీసుకోవాలి కదండి కాల్. 691-329. అదే పర్లేదు పాప, మీరేం చేస్తారు? 691-329. ఓకే 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 ఓకే, ఏం పర్లేదు. పర్లేదు, నేను జస్ట్ చూసినాను. పర్లేదు, మీకు కలిసి.
తమిళ వేసిందండి ఫోను. అదే మా వైఫ్ ఇచ్చి ఆన్సర్ తీసిందా కాల్. ఓకే 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 మళ్ళీ చేసారా? 446719. ఓకే ఓకే ఏం పర్లేదు అలాగే తప్పకుండా. ఓకే థ్యాంక్స్. దీనికి ఎంత అన్నా? మొత్తం 380 కానీ 350 కొట్టండి. మీకోసమని అది నిజంగా అదే 400 అయితే నేను చూపిస్తాను. నాకు మాట చికెన్ ప్రైస్ రెగ్యులర్ ప్రైస్. ఓకే అన్నా చెప్తాను. చికెన్ ప్రైస్ ఇన్ హైదరాబాద్ అన్నా ఇదో అది కానీ ఇస్తే 220 per kg చెప్తానన్నా. ఒక నిమిషం. మీకు అలా కానీ ఇస్తే మీకు చికెన్ కాలేదు. అవి అలా ఇస్తే చికెన్ కాలేదు. ఇదే ఇక్కడ రావద్దా? సరేనా 220 per kg అన్నా. 380 అయింది. 350 కొట్టమన్నాను. 340 కొట్టాను. ఓకే నాకు వచ్చి 10 రూపీస్ కానీ 300 కొడతాను. తప్పు కదా. నేను అపార్ట్మెంట్ పక్కనే ఉంటుంది. దానికి తప్ప 250 కొడతాను. నిజంగా లాంటి ఎవరికైనా అమ్మేది నిజంగా తప్పు కదా. అంటే వచ్చిన ఇలాగ సరేనా నువ్వు పగబట్టావు మొత్తానికి. పగబట్టం కాదు నేను చెప్తాను కదా. నాకంటే అందులో జెన్యూన్ ఉంటే ఇది ఏంటంటే మళ్ళీ మళ్ళీ అది అంటారు 1 kg లేదా నీతి న్యాయం ఇక్కడ నాకు చాలా సార్లు ఇంకో ముక్క ఒకటి కావాలంటే వేస్తాం కానీ నాకెందుకు అలాంటివన్నీ వద్దు. ఎవరు పోదు కష్టం మనకి మొక్క నేను తినేసింది. నాకేం పైకి పెట్టుకోను. ఆ మొక్క కోసం మళ్ళీ మీరు 1 సార్లు ఇస్తారు. ఇంకా ఈ 2 కలిసి ఎంత 250 కొట్టాను. ఏది కందకాయకి ఇస్తుంది 100 ముందర వేసారా? సో రెండింటి కలిపి చెప్పారా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఈ రెండింటి కలిపి 350 చెప్పారా ఏంటి? లేదు ఇది విఐపి చికెన్ వేసాను. ఇది అయితే ఇగో అంటే నేను దీంట్లో మెడల్ గిడలు ఏమీ లేదు. అంటే వాళ్ళకి అలానే సర్కారు కానీ ఈ రెండింటికి సెపరేట్ బ్యాగ్లు ఏంటి? వేరే కావాలేనా? ఎందుకని అంటే ఇక్కడ సెపరేట్గా ఇలా అనుకుంటే వాసన మళ్ళీ బట్టలు పెట్టి రోజంతా బయట ఎక్కడెక్కడ నేను దూరం నుంచి వచ్చినందుకు ఇంకా తక్కువ వేయాలి. అంటే మాకు నీళ్ళే చూస్తాను. ఎవరు సేవ చేయాలి కానీ నాకు అనేది సేవ కాదు. నాకు ఆ చికెన్ అది ఎక్కడైనా ఉంటుంది. అన్నా అందరు ఇచ్చేది నా యూట్యూబ్లో చూడండి. నేను ఎంత క్వాలిటీగా పనిచేస్తాను. ఓకేనా? ఓకే ఓకే చూశారుగా. అంటే చాలామంది ఏంటంటే మనం ఎంత క్వాలిటీ ఇచ్చినా వాళ్ళు కస్టమర్స్ ఏంటంటే పిండుకోవడానికి చూస్తారు. తక్కువ కానీ మనము కొన్ని సిస్టమ్స్ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటే అది కానీ మనము అతి కూడా కస్టమర్స్ దగ్గర ఎక్కువ మాట్లాడకూడదు. ఆ మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే కొత్త మాట కలిపి మన డిస్కౌంట్ దాకా వచ్చేస్తారు. స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు. ఓకే కానీ మన కస్టమర్లే కదా ఉంటారు. ఓకే రైట్ చూశారుగా. ఇలా మనము ఏదైనా సరే ఒక పనిని ఆ క్వాలిటీగా అలాగా మనం ఇస్తే కస్టమర్లు మనకు మళ్ళీ రిపీట్ అవుతారు. ఓకేనా? చూసారుగా ఇట్లాంటి మళ్ళీ మంచి వీడియోలు మరీ పెడతానే ఉంటాను. ఏదైనా సరే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా? బాయ్. గుడ్గా